హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో 2A 9th చాప్టర్ ప్రాబబిలిటీ చూద్దాం. 9th చాప్టర్ ప్రాబబిలిటీ వెయిటేజ్ వచ్చేసి 4+4+7 దట్ ఈస్ 15 మార్క్స్ వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్. చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీగా మార్క్స్ గెయిన్ చేసేటువంటి చాప్టర్ అన్నమాట. ఓకే, దీంట్లో ఈ 7 మార్క్స్ లో చాలా తక్కువ క్వశ్చన్స్ ఉంటాయేమో దీంట్లో. ఓకే, ఆ తక్కువ క్వశ్చన్స్ ఏంటివి అంటే స్టేట్ అండ్ ప్రూవ్ అడిషన్ థియరం, స్టేట్ అండ్ ప్రూవ్ మల్టిప్లికేషన్ థియరం, స్టేట్ అండ్ ప్రూవ్ బేస్ థియరం అని 3 థియరమ్స్ ఉంటాయి మనకు. దీంట్లో ఈ 3 థియరమ్స్ కూడా వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. 90% కంపల్సరీ ఈ థియరమ్స్ లో నుంచి ఒక థియరం వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇవి రాని సమయంలో మనకు బేస్ థియరం మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. 3 or 4, ఆ 3 or 4 లో నుంచి ఒక ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ మనం ప్రాబబిలిటీలో 3 థియరమ్స్ పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. అందులో ఫస్ట్ వన్ అడిషన్ థియరం, దట్ ఈస్ అ స్టేట్ అండ్ ప్రూవ్ అడిషన్ థియరం ఆన్ ప్రాబబిలిటీ. హియర్ ఇట్ ఈస్ P is a probability function. ఓకే, సో ఈ క్వశ్చన్ వెరీ వెరీ ఈజీ క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈజీ వేలో మీకు అడిషన్ థియరం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఓకే, సో స్టేట్ అండ్ ప్రూవ్ అడిషన్ థియరం ఆన్ ప్రాబబిలిటీ నానా. ఫస్ట్ వీ హావ్ టు రైట్ ఎ స్టేట్మెంట్. Okay, so what is the statement? If E1 comma E2 are any two events of a random experiment. Okay, so if E1 E2 are any 2 events of a random experiment, then and P is the probability function. Okay, so then what we have to prove? P of E1 union E2 equals to P of E1 plus P of E2 minus P of E1 intersection E2. ఆల్రెడీ మనం ఈ ఫార్ములా బై హార్ట్ చేసి ఉంటాం, కానీ ఈ ఫార్ములాని మనము ప్రూవ్ చేస్తాం ఇక్కడ. ఓకే, సో ఈ ఫార్ములా మనకు ప్రూవ్ చేసే టైంలో మనకు 2 కేసెస్ ఉంటాయి నాన్న. వన్ ఈజ్ E1 E2 కామన్ టర్మ్స్ ఉండేటి ఉంటాయి. కేస్ 2 లో తీసుకుంటాం. కేస్ 1 దేర్ ఈస్ నో కామన్ టర్మ్స్ ఇన్ E1 అండ్ E2. ఓకే, కేస్ 1 అండ్ కేస్ 2 లాగా తీసుకుంటాం. వెరీ సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. నౌ ప్రూఫ్. ఓకే, సో దట్ ఈస్ a case 1. Case 1 is E1 intersection E2 equals to pi. E1 intersection E2 equals to pi means there is no common terms. So like this nana, it is a sample space. Any 2 events E1 E2, 2 events, there is no common terms. Okay, so E1 intersection E2 equals to pi, it represents there is no common terms. Okay, so this means nana probability of E1 intersection E2 equals to 0. Okay, so now take E1 union, probability of E1 union E2. In generally we can write it as a P1, probability of E1 plus the probability of E2. Okay, so now I am subtracting a 0 from this. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది అన్న, 0 సబ్ట్రాక్ట్ చేస్తే సేమ్ అదే వాల్యూ వస్తుంది కదా. సో ప్రాబబిలిటీ ఆఫ్ E1 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ E2 మైనస్ 0. మైనస్ చేస్తే మళ్ళీ అదే వాల్యూ వస్తుంది నాకు. ఓకే, సో నెక్స్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ 0 ఐ విల్ రైట్ దిస్ P of E1 intersection E2. సో P of E1 ప్లస్ P of E2 మైనస్ P of E1 intersection E2. ఓకే, ఇదే మన ప్రూఫ్. అంటే నాన్న ఇది కేస్ 1, కేస్ 2 కూడా చేయాలి మనం. కేస్ 1 ఏం తీసుకున్నాం మనం, దేర్ ఈస్ నో కామన్ టర్మ్స్. ఒకవేళ కామన్ టర్మ్స్ ఉంటే కూడా మనం ప్రూవ్ చేయాలి. ఓకే, సో ఇది కేస్ 1. స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే నోట్ చేసుకోండి, వీడియో పాజ్ చేసి.
నేను ఇది రఫ్ చేసి కేస్ 2 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, కేస్ 1 లో ఏం లేదు నాన్న, దేర్ ఇస్ నో కామన్ టర్మ్స్. E1 intersection E2 equals to pi. So probability of E1 intersection E2 equals to 0. What we want, probability of E1 intersection E2. Generally we can write it as P1, probability of E1 plus probability of E2. ఓకే, సో మనం 0 ని సబ్ట్రాక్ట్ చేసి మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఇస్ అదే వాల్యూస్ కాబట్టి 0 ని సబ్ట్రాక్ట్ చేసా. ఇన్స్టెడ్ ఆఫ్ 0 we can write it as the probability of E1 intersection E2. So that's it. Next, case 2. ఓకే, స్టేట్మెంట్ కూడా రఫ్ చేస్తున్నాను. Case 2. Okay, in case 2, E1 intersection E2 not equal to pi. Not equal to pi means there is a common terms. So we can represent it like it is a sample space. It is E1. It is E2. Okay, so this is the common terms nana. These are common terms. Okay, so okay, so ఈ ఖాళీ ప్లేస్ మనకు E1 అనుకుంటే మనకు ఓన్లీ వర్టికల్ లైన్స్ మాత్రమే ఉన్న ఏరియాని ఏం చేయొచ్చు నానా, ఓన్లీ వర్టికల్ లైన్స్ మాత్రమే ఉన్న ఏరియాని ఎట్లా రిప్రజెంట్ చేయొచ్చు, ఈ E2 లో నుంచి E1 పార్ట్ ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చిందేనా ఓన్లీ వర్టికల్ లైన్స్ ఉన్న ఏరియా, అంటే E2 మైనస్ E1 ఏనా, అంతేనా. ఒకవేళ కామన్ టర్మ్స్ నాను వర్టికల్ అండ్ హారిజాంటల్ కలిసి చూడండి, ఇది ఏంటిది ఇంటర్సెక్షన్. సో దిస్ ఈస్ E1 ఇంటర్సెక్షన్ E2. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వకండి, వెరీ సింపుల్. ఇది E1, ఇది E2. E2 ని నేను వర్టికల్ లైన్స్ లో డ్రా చేసా. ఈ కామన్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని హారిజాంటల్ గా డ్రా చేసా. ఓన్లీ వర్టికల్ గా ఉన్నది E2 మైనస్ E1 పార్ట్, ఓన్లీ వర్టికల్ గా ఉన్న పార్ట్ అంటే ఓన్లీ దిస్ వన్. ఓకే, సో దిస్ వన్ కామన్ టర్మ్స్ E1 intersection E2. So now take E1 union E2. Okay, so that is equals to E2 place లో మనం ఏం రాయొచ్చు, E1 union E2 means total E1 and E2. So I am taking E1 అంటే ఆల్రెడీ E1 తీసేసుకున్నా, నాకు ఓన్లీ ఏ టర్మ్ కావాలి, ఇది కావాలి, ఈ వర్టికల్ ఉన్న పోర్షన్ కావాలి. వర్టికల్ ఉన్న పోర్షన్ నేను ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, E2 మైనస్ E1 గా రిప్రజెంట్ చేయొచ్చు. సో E2 మైనస్ E1 గా రిప్రజెంట్ చేస్తాను. దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు ఓల్ E1 E2. సో నౌ ఐఎమ్ అప్లయింగ్ probability on both sides. Probability of E1 union E2 equals to probability of E1 union E2 minus E1. Okay, so now we can write it as a P1 probability of E1 plus probability of E2 minus E1. Okay, so now here it is E2 minus E1. E2 minus E1 means this part. Okay, so that is a P1 probability of E1 plus probability of E2 minus nana E2 minus E1 అన్నా సరే, E2 మైనస్ E1 ఇంటర్సెక్షన్ E2 అయినా సరే మనకు వర్టికల్ ఏరియాని చూపిస్తుంది. క్లారిటీగా చూడండి, E2 మైనస్ E1 అంటే ఓన్లీ దిస్ ఏరియా చూడండి, దిస్ ఏరియా ఈ మధ్యలో ఉన్న ఏరియా. నేను ఆ ఏరియాని ఇంకా ఏ విధంగా రిప్రజెంట్ చేస్తున్నాను అంటే E2 అంటే ఇది మొత్తము, ఈ E2 లో నుంచి మైనస్ ఇంటర్సెక్షన్ పార్ట్ విచ్ ఈస్ E1 ఇంటర్సెక్షన్ E2. ఈ పార్ట్ తీసేస్తే మిగిలేదు ఈ పార్టే కదా, మనం రిప్రజెంట్ చేయాల్సింది అదే కదా. అంటే E2 మైనస్ E1
ఇంటర్సెక్షన్ E2 రాయొచ్చు కదా. ఓకే, సో probability of E1 plus now apply probability inside, probability of E2 minus probability of E1 intersection E2, that's it. మనకు కావాల్సింది ఇదేనా, జస్ట్ ఇక్కడ ఏం లేదు. E1 intersection E2 not equal to pi means there is a common terms. E1 union E2 means E1 union E2 అంటే E1 E2 టోటల్ అన్న. E1 union E2, E1 as it is తీసుకున్నా నేను, ఈ పార్ట్ తీసేసుకున్నా అంటే నెక్స్ట్ నేను ఇంకా ఏ పార్ట్ యాడ్ చేయాలి, ఇది ఉందా ఓన్లీ వర్టికల్ లైన్స్, ఈ పార్ట్ ని యాడ్ చేయాలి. ఈ పార్ట్ ని నేను ఫస్ట్ దేంతో రిప్రజెంట్ చేస్తాను, E2 మైనస్ E1. సో E2 మైనస్ E1 సబ్స్టిట్యూట్ చేస్తాను. సో ప్రాబిలిటీ ఆన్ బోత్ సైడ్స్, ప్రాబిలిటీ అప్లై చేస్తే ప్రాబిలిటీ ఆఫ్ E1 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ E2 మైనస్ E1. E2 మైనస్ E1 మీన్స్ E2 మైనస్ E1 అంటే E1 టర్మ్స్ ని తీసివేయాలి, అంటే ఓన్లీ వర్టికల్ గా ఉన్నటువంటి ఏరియా, ఈ వర్టికల్ గా ఉన్నటువంటి ఏరియాని రిప్రజెంట్ చేసేటువంటి టర్మ్ ఇది. సో నేను దాన్ని ఎలా రాస్తున్నానంటే E2 మైనస్ E1 అయినా అంతే, E2 మైనస్ E1 ఇంటర్సెక్షన్ E2, ఈ కామన్ గా ఉన్న టర్మ్స్ ని తీసేసిన మనకు వచ్చేది అదే. సో అది రాస్తాం. సో ప్రాబిలిటీ అప్లై ఇన్సైడ్, ప్రాబిలిటీ ఆఫ్ E1 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ E2 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2, దట్స్ ఇట్. వెరీ సింపుల్. మనకు కొంచెం కన్ఫ్యూజ్ మీకు ఎక్కడైనా అనిపిస్తే అనిపించవచ్చు, కానీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. వెరీ సింపుల్. మన కేస్ 1 లో మాత్రం నో కన్ఫ్యూజ్, కేస్ 2 లో కూడా కన్ఫ్యూజన్ లేదండి, చాలా సింపుల్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశా. ఓకే, సో కేస్ 1 కేస్ 2 పక్కా రాస్తేనే మీకు 7 మార్క్స్ వస్తాయి. కేస్ 2 కి నాకు తెలిసి ఎక్కువ మార్క్స్ ఉండొచ్చు. సో కేస్ 1 కేస్ 2 పర్ఫెక్ట్ రాయండి, వెరీ సింపుల్. ఓకే, అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, అర్థమైనట్లయితే మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. రిమైనింగ్ థీరమ్స్ ఏవైతే ఉన్నాయో, అడిషన్ థీరం తర్వాత మల్టిప్లికేషన్ థీరం, బేస్ థీరం కూడా అప్లోడ్ చేస్తాను. ఓకే, సో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.